వెల్కమ్ బ్యాక్ టు సోమ్గఢ్ వాయిస్ కి స్వాగతం సుస్వాగతం. వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మీకోసం అయితే ఒక అప్డేట్ ని తీసుకురావడం జరిగింది. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు గారి యొక్క తండ్రి సత్యనారాయణ గారు చనిపోవడం జరిగింది. ఆయనను పరామర్శించడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ గారు మరియు తదితర మంత్రులు హరీష్ రావు గారి యొక్క తండ్రి పార్థివ దేహానికి నివాళులర్పించడం జరిగింది. యాక్చువల్గా అయితే జూబ్లీహిల్స్ లో ఈ రోజు బీఆర్ఎస్ ప్రచారం చేయవలసిన పరిస్థితి అనమాట. కానీ ఈ యొక్క హరీష్ రావు గారి ఇంట్లో ఈ యొక్క తీవ్రమైనటువంటి విషాద ఘటన జరగడం వల్ల ఆ యొక్క ప్రచారాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. పార్టీ కార్యకర్తలు, మంత్రులు వీళ్ళందరూ కూడా కోకాపేటలో ఉన్నటువంటి హరీష్ రావు గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ తండ్రి యొక్క పార్థివ దేహానికి నివాళులర్పిస్తూ హరీష్ రావు గారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ధైర్యం చెప్తూ ఓదార్చుతూ ఆయన తండ్రి గారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా వేడుకున్నట్టుగా తెలుస్తుంది. ఎనీవే, అర్థమైతే ఆలోచించండి, వీలైతే ఫాలో అవుతారని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఉంటున్న లిజనర్స్ అందరికీ. ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సోమ్గఢ్ FM తో మరొక అప్డేట్స్ మీ ముందుకు రాబోతుంది. అంతవరకు సెలవు, నమస్తే.